మీరు రెగ్యులర్‌గా వింటూనే ఉంటారనుకుంటా ఈ ప్రాబ్లమ్ గురించి. చాలామందికి మోకాలు నొప్పి అనంగానే ఆహ్, మెయిన్‌గా వినిపించేది మోకాలు గుజ్జు అరిగిపోయింది, లిక్విడ్ అరిగిపోయింది అని. సో, ఆ గుజ్జు అనే దానికి ఏంటి అసలు రీజన్ ఏంటి అని? ఇప్పుడు మోకాలు జాయింట్ అనేది 2 పెద్ద బోన్స్ ఉంటాయండి. ఓకే. ఒకటి ఫీమర్ అంటాం, ఒకటి టిబియా అంటాం. ఆ మధ్యలో కుషన్ ప్యాడ్స్ ఉంటాయి, మెనిస్కస్, రకరకాల లిగమెంట్స్ ఉంటాయి. ప్లస్ అరుగుదల అంటే ఏంటంటే కార్టిలేజ్ అని ఉంటుంది. కార్టిలేజ్ అనేది ఏంటంటే మోకాలికి ఇప్పుడు ఫీమర్ బోన్ అనుకోండి, దీనికి ఇట్లా ఇట్లా ఉంటుంది కార్టిలేజ్. ఓకే. సో ఆ కార్టిలేజ్ డ్యామేజ్ అయితేనే అది అరిగిందని అర్థం. సో అరిగిందంటే ఏంటంటే కార్టిలేజ్ దెబ్బతిందని, తక్కువ అరిగిందంటే కార్టిలేజ్ కొంచెం వరకు దెబ్బతిందని. సివియర్ ఆర్థరైటిస్ అంటే అసలు కార్టిలేజ్ లేదు, కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయింది. సో అరుగుదల అంటే కార్టిలేజ్ అనేది డ్యామేజ్ అయ్యిందని అర్థం. అది ఆర్థరైటిస్ అనేదాన్ని నివారించవచ్చా? రెగ్యులర్ ఎక్సర్సైజెస్, వెయిట్ రిడక్షన్, ప్రాపర్ డైట్, ప్రాపర్ సప్లిమెంట్స్, పీరియాడిక్గా రెగ్యులర్ చెకప్ తీసుకుని సీయింగ్ దట్ ఆల్ యువర్ జాయింట్స్ ఆర్ ఓకే అండ్ ఇవన్నీ చేసుకుంటే డెఫినెట్గా ఆర్థరైటిస్ని మనం అరికట్టొచ్చు టు సర్టన్ ఎక్స్టెంట్. ఇందులో సామాజిక, ఆర్థిక స్థితిలో ఏదైనా మార్పులు కానీ, పాత్ర కానీ ఉంటుందనుకోవచ్చా సార్? ఇప్పుడు అఫ్కోర్స్ లో సోషల్ ఎకనామిక్ స్టేటస్ ఉందనుకోండి, వాళ్ళు ఎక్కువ కింద కూర్చుంటారు. సో కింద కూర్చుని అంటే పైకి లేసేటప్పుడు ట్రమెండస్ ప్రెషర్ పడుతుంది మోకాల మీద. ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే, సపోజ్ మనం కూర్చున్నప్పుడు బేసిక్గా లెగిసినప్పుడు ప్రతిసారి ఎంత స్ట్రెస్ పడుతుంది మోకాల మీద. వాళ్ళు ఎక్కువసార్లు కూర్చుని ఎక్కువసార్లు లేచి లేదా కింద కూర్చుని లేచేసరికి డెఫినెట్గా ఒత్తిడి ఎక్కువ పడటం వలన నార్మల్ పీపుల్ కన్నా లో సోషల్ ఎకనామిక్ స్టేటస్కి అరుగుదల వచ్చే అవకాశం కొంచెం ఎక్కువ. ప్రైమరీ వర్సెస్ సెకండరీ ఆర్థరైటిస్‌లో ఏ చికిత్స ఉంటుంది గదా! అందులో ఏ టైప్స్ ఆఫ్ మనకి మంచిదంటారు? ఇప్పుడు ప్రైమరీ ఆర్థరైటిస్ అంటే వయసు రీత్యా వచ్చే ఆర్థరైటిస్. ఓకే. దానికి ఏం చేయాలంటే యూజువల్లీ అరిగిపోయిన జాయింట్ కంప్లీట్గా దాన్ని నార్మల్ చేయాలంటే ఆపరేషన్ చేసి, అంటే మార్పిడి ఆపరేషన్ చేసి చేయాలి. సెకండరీ ఆర్థరైటిస్ అంటే ఏదో కారణం వల్ల వచ్చిన ఆర్థరైటిస్, అంటే సెకండరీ టు సంథింగ్. సో ఆ కాజ్ని ట్రీట్ చేయాలి. ఇప్పుడు సెకండరీ టు ఫ్రాక్చర్ అనుకోండి, బోన్ అలైన్ సరిగ్గా చేస్తే ఆయన ఆర్థరైటిస్ని కొంతమేరకు అరికట్టవచ్చు. ఇప్పుడు సెకండరీ టు సమ్ అదర్ డిసీజ్ అనుకోండి, సపోజ్ కీలవాదం, ఆ కీలవాదం కంట్రోల్లో ఉంటే ఆర్థరైటిస్ స్లో అయ్యే అవకాశం ఉంటుంది. ఆర్థరైటిస్ చికిత్సలో స్టెరాయిడ్స్, ఫిజియోథెరపీ ఇంకా ఇలాంటి ఇంజెక్షన్సే కాకుండా పీఆర్పీ లాంటివి ఎంతవరకు పాత్ర వహిస్తాయి? ఇప్పుడు ఆర్థరైటిస్ స్టేజింగ్ ఉంటుందండి. ఓకే. ఇప్పుడు ఎర్లీ స్టేజ్ అనుకోండి, డెఫినెట్గా అంటే ఎర్లీ స్టేజ్ అంటే ఇప్పుడు స్టేజ్ 1 అంటే కొంచెం ఎర్లీ స్టేజ్ ఏంటంటే కార్టిలేజ్ తక్కువ డ్యామేజ్ అవ్వడం. అలాంటప్పుడు చాలా రకాలైన ట్యాబ్లెట్లు, ఈ పిఆర్పి, ఈ గ్లూకోజమైన్ ట్యాబ్లెట్లు, హైల్రోనిక్ యాసిడ్ సప్లిమెంట్స్ ఉంటాయి. అవన్నీ ఇస్తే ఆర్థరైటిస్ డ్యామేజ్ అయిందండి. ఓకే. ప్రోగ్రెషన్ తగ్గుతుందండి. అంటే ఆ స్పీడ్ అంటే అలా వదిలేసామనుకోండి 4-5 ఏళ్ళు అరిగేది, ట్రీట్మెంట్ చేస్తే మనం 10 ఏళ్ళ దాకా ప్రొలాంగ్ చేయొచ్చు అది. అండ్ నెక్స్ట్ స్టెరాయిడ్ ఇంజెక్షన్ అయినా అది ఫెంటాస్టిక్ డ్రగ్. స్టెరాయిడ్ అదేంటంటే కంప్లీట్ అరిగిపోయింది అనుకోండి జాయింట్, అప్పుడు ఏంటంటే స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇస్తే ఆ నొప్పి తగ్గి వాళ్ళు బాగా నడవగలుగుతారు అనమాట. బట్ అది షార్ట్ డ్యూరేషన్, ఎంతకాలం పనిచేస్తారు, 2 నెలలు పనిచేయచ్చు, 3 నెలలు పనిచేయచ్చు అది. నెక్స్ట్ పిఆర్పి ఈ మధ్యన బాగా ఎక్కువ అందరూ ఎవరు చూసినా పిఆర్పి. లోడ్ ఇస్ వెరీ లిమిటెడ్ అండి. ఓకే. అంటే అదేమి పిఆర్పి తీసుకుంటే ఫెంటాస్టిక్గా పనిచేసేసి అయిపోతున్నాను కదా. పిఆర్పి అగైన్ మనం ట్యాబ్లెట్ వాడితే ఎంత ఎఫెక్టివ్, దానికన్నా కొంచెం బెటర్ ఎఫెక్టివ్, బట్ ప్యూర్లీ పెయిన్ కండి. పిఆర్పి ఇచ్చి మనం అరిగిపోయిన మోకాలు నార్మల్ చేయడం అనేది నాట్ పాసిబుల్. ఓకే. పిఆర్పి ఇవ్వటం వలన లోపల ఇన్ఫ్లమేషన్ తగ్గి కొంతవరకు పెయిన్ తగ్గుతుంది కానీ, బట్ దట్స్ అగైన్ టెంపరీ. అంటే పీఆర్పీ అనేది స్పీడ్ రికవరీ అని చాలామంది డాక్టర్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. అంటే స్పీడ్ రికవరీ అనంగానే చాలామంది దాని వైపే మొగ్గు చూపుతూ ఉంటారు. మరి వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు బేసిక్గా మోకాలు అరిగిందండి. ఇప్పుడు సపోజ్ మీకు ఆపరేషన్ చేయాలంటాను, మీరు ఒప్పుకుంటారా వెంటనే? నోబడీ విల్ బీ వెరీ కీన్ ఆన్ సర్జరీ అండి. ఒక ఇంజెక్షన్ చేస్తాం, ట్రై చేద్దాం అంటే ఎవరి విల్ బీ రెడీ, బికాజ్ ఇట్స్ జస్ట్ ఏ ట్రయల్ టు అవాయిడ్ సర్జరీ అండి, అంతే. దానివల్ల
ఒక 20-30% మంది బెనిఫిట్ ఉంది డెఫినెట్గా, బట్ దట్ అగైన్ బి టెంపరీ ఇట్స్ నాట్ పర్మనెంట్ సొల్యూషన్. ఒకసారి పిఆర్పి ఇంజెక్షన్ ఇచ్చామనుకోండి, వాళ్ళకి 4 నెలలు 5 నెలలు హ్యాపీగా ఉన్నారనుకోండి, విల్ బి వెరీ హ్యాపీ. మళ్ళీ 5 months తర్వాత వీ కెన్ డూ అనదర్ ఇంజెక్షన్ అట్లా. సో దిస్ ఆల్ ఆర్ థింగ్స్ టు ప్రొలాంగ్ సర్జరీ అండి, టు పోస్ట్పోన్ సర్జరీ అంతే. సో సర్జికల్గా ఇప్పుడు సపోజ్ ఒక 50 ఏళ్ళకి బోగాలు పూర్తిగా అరిగిపోయిందండి, మాకు ఇష్టం ఉండదు సర్జరీ చేయడం, బికాస్ ఇట్స్ నాట్ పర్ఫెక్ట్, బికాస్ మళ్ళీ 50 years ఇస్ టూ యంగ్ ఫర్ సర్జరీ. సో ముందు ఇవన్నీ ట్రై చేస్తాం, పిఆర్పి అని ట్రై చేసి వీ ట్రై టు ప్రొలాంగ్ ఆర్ పోస్ట్పోన్ ద సర్జరీ. అండ్ స్టేజ్ వచ్చినప్పుడు వాళ్ళకి 50-60 వచ్చేసరికి we're happy, we're convinced to do surgery. అదే విధంగా ఈ స్టెరాయిడ్స్ కానీ ఈ ఇంజెక్షన్స్ కానీ తీసుకుంటే ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందా? పిఆర్పి వలన ఇంజెక్షన్ వల్ల సైడ్ ఎఫెక్ట్ ఉండండి. స్టెరాయిడ్ కూడా మనకి లోకల్ స్టెరాయిడ్ వలన, అంటే జాయింట్ లోపల ఇచ్చే స్టెరాయిడ్ వల్ల సైడ్ ఎఫెక్ట్లు చాలా తక్కువ. అంటే రిపీటెడ్గా తీసుకోకూడదు. ఒకసారి తీసుకుని మళ్ళీ 6 months తీసుకుంటే ఏమవ్వదు. మళ్ళీ రిపీటెడ్గా అంటే 2 నెలలకి 3 నెలలకి తీసుకుంటా ఉంటే ఏమవుతుందంటే జాయింట్ సాఫ్ట్ అయిపోతుంది లోపల. సాఫ్ట్ అయిపోయి తర్వాత ఆపరేషన్ చేసేటప్పుడు ఇన్ఫెక్షన్ రావటము, లేకపోతే జాయింట్ దెబ్బతింటము, వెరీ సాఫ్ట్ అయిపోవడం, అవన్నీ ఉంటాయి. అంతేగాని వీటి వల్ల పెద్ద సైడ్ ఎఫెక్ట్లు ఏమి ఉండవు. అయితే ఈ స్టెరాయిడ్స్ తీసుకోవడానికి ఇంత లిమిటేషన్ ఉంటుంది, ఇన్నే తీసుకోవాలని ఏమైనా ఉందా సార్? లిమిట్ అంటూ ఏం లేదండి. ఓకే, ఇప్పుడు మన విస్కో సప్లిమెంటేషన్ అంటాం, అంటే జాయింట్లో గుజ్జు పెరిగే ఇంజెక్షన్, అవి మామూలుగా 1 year గ్యాప్లో తీసుకోవచ్చు, 6 months గ్యాప్లో తీసుకోవచ్చు. ఆ రోజు సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. ఎంతవరకు పనిచేస్తుంది తెలియదు. కొంతమంది వి గివ్ ఇట్ 10 మందికి ఇచ్చామనుకోండి, 5 people చాలా బాగుందంటారు. మళ్ళీ 1 year దాకా దే డోంట్ కమ్ బ్యాక్ టు అస్, దర్ హ్యాపీ. 1 year తర్వాత వచ్చి మళ్ళీ పెయిన్, కొంతమంది 3 months తర్వాత వచ్చి వీఆర్ నాట్ దట్ హ్యాపీ అంటారు. సో ఇంత డ్యూరేషన్లో ఇవ్వాలని ఏం లేదు, బట్ మినిమం 6 months గ్యాప్ ఉంటే బెటర్. స్టెరాయిడ్ కూడా అంతే. ఒక స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇస్తే, స్టెరాయిడ్ ఎప్పుడు ఇస్తాం? మోస్ట్లీ మోకాలకి బాగా అరిగిపోయి వాళ్ళ సర్జరీకి ఫిట్ కాదు, లేదా వాళ్ళు బాగా బీపీ, షుగరు, హార్ట్ ప్రాబ్లం ఉండి వాళ్ళ సర్జరీకి పేషెంట్ ఫిట్ కాదండి, అనస్థీషియా డాక్టర్ లేదు ఈ సర్జరీ వద్దు అన్నారు అనుకోండి, అప్పుడు ఈ ఇంజెక్షన్ స్టెరాయిడ్ ఇంజెక్షన్ తీసుకోవడం వలన పీరియడ్ 6 months అలా ఇవ్వడం వలన వాళ్ళ నొప్పులు తగ్గితే వాళ్ళు నడవగలుగుతారు. ఆర్థరైటిస్లో చేసే చికిత్స కోసం వయసు పాత్ర ఎంతవరకు ఉంటుంది? డెఫినెట్లీ ఏజ్ పాత్ర చాలా ఉంటుంది. ఓకే, బాగా పెద్ద 60 దాటారనుకోండి, బాగా అరిగిందంటే ఫస్ట్ థింగ్ మా మైండ్లోకి వచ్చే సర్జరీ అండి, డెఫినెట్గా. ఓకే, అదే 40sలో వచ్చిందనుకోండి, డెఫినెట్గా సర్జరీ అనేది మేము అసలు కన్సిడర్ చేయం, బికాస్ విల్ ట్రై అదర్ మెథడ్స్ ఫస్ట్. ఓకే, సో ఏజ్ పాత్ర డెఫినెట్గా ఉంటుంది ట్రీట్మెంట్ ఆప్షన్.